ప్రియులారా, మనం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నటువంటి మన ప్రియతమ తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీయుతులు యనమల రేవంత్ రెడ్డి గారు, వారితో పాటు జిల్లా మంత్రివర్యులు శ్రీయుతులు దామోదర్ రాజనరసింహారెడ్డి గారు రాజనరసింహ గారు, శ్రీయుతులు పొంగులేటి శ్రీనివాస్ గారు, తదితర నాయకులు, మన స్థానిక ఎమ్మెల్యే గారు రోహిత్ గారు, మరి అందరూ మీదకి వస్తూ ఉండగా చప్పట్లతో స్వాగతిస్తాం. గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుదాం. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మేము ఈ స్థలాల్లో దయచేసి కూర్చుండవలసిందిగా భక్తులను కోరుతా ఉన్నాం. అందరూ కూడా కూర్చుండవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, మరి ముందుగా మన మధ్యకు విచ్చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీయుతులు యనమల రేవంత్ రెడ్డి గారిని బట్టి దేవునికి వందనాలు స్తోత్రం చెల్లిస్తూ కేథడ్రల్ సంఘ పక్షంగా వారికి హృదయపూర్వకమైన శుభ స్వాగతం పలుకుచున్నాం. మరి అలాగుననే మన యొక్క తెలంగాణ మరి పిసిసి అధ్యక్షులైనటువంటి శ్రీయుతులు బి మహేష్ కుమార్ గౌడ్ గారికి సాదర స్వాగతం పలుకుచు కేథడ్రల్ పక్షంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శ్రీయుతులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ గారికి హృదయపూర్వకమైన స్వాగతం పలుకుచూ ఉన్నాం. శ్రీయుతులు దామోదర్ రాజనరసింహ గారు హెల్త్ మినిస్టర్ గారికి శుభ స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. శ్రీమతి కొండా సురేఖ మేడం గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు, వారికి కూడా హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ప్రియులారా, మరి మన స్థానిక ఎమ్మెల్యే గారు, మనవారు, మన ప్రియులు మైనంపల్లి రోహిత్ రావు గారు డాక్టర్ గారికి హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మరి అలాగనే మైనంపల్లి హనుమంతరావు గారు రాష్ట్ర నాయకులు, మరి కనబడలేదు కానీ వారు మనతోనే ఉంటారు, వారికి కూడా చర్చ్ పక్షంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ప్రియులారా, మరి శ్రీమతి సంగీత ఐఏఎస్ గారు, మేడం గారు, మరి జాయింట్ సెక్రటరీ సిఎంఓ గారు, వారికి కూడా శుభ స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఓకే ఓకే వచ్చిందని చెప్తే నేను చెప్తా. మన మున్సిపల్ చైర్మన్ గారు చంద్రపల్ సార్ గారికి, అన్న మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నారు కదా, వారికి ధన్యవాదాలు, స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. సురేష్ శెట్గార్ గారికి హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఇంకెవరు? సో వచ్చినటువంటి గౌరవ ప్రభుత్వ యంత్రాంగమైనటువంటి మన కలెక్టర్ రాహుల్ రాజు గారు కానీ, ఉదయ్ కుమార్ రెడ్డి ఎస్పీ సార్ కానీ, డిపార్ట్మెంట్లు అన్నిటికీ, ఆర్డీఓ రెవెన్యూ ఆర్డీఓ గారు రమాదేవి గారికి కానీ హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ, ముందుగా మా అధ్యక్ష మండల పీఠాధిపతి ది రైట్ రెవా డాక్టర్ ప్రొఫెసర్ కె రూబెన్ మార్క్ తండ్రి గారు, అలాగనే గురువులు ముందుకు వచ్చినట్లయితే మనము మన గౌరవ అతిథులకు ఈరోజు క్రిస్మస్ సందర్భముగా ప్రార్థన ఆశీర్వాదాలు అందజేస్తాం. ఆ తర్వాత ఫెలిసిటేషన్ చేస్తాం. ఆ ఫెలిసిటేషన్ తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనల్ని ఉద్దేశించి వారు మాట్లాడతారు. ఆ తర్వాత వేస్ట్రీలో మరి రిజిస్టర్లో వారు సంతకం చేసి మనల్ని దీవించి వెళ్తారు. వారికి ముందుగా బిషప్ తండ్రి గారు అధ్యక్ష మండలి పీఠాధిపతి గారు ఆశీర్వాదాలు అందజేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి సార్ ముందుకు వచ్చినట్లయితే, దయచేసి అందరూ పక్కకు జరిగినట్లయితే ప్రియులారా, మరి చాలా
చాలా వందలు సార్, మీరు రావడం మాకు ఎంత అమ్మా సార్. సార్ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అన్న. జరుగు ఇటు జరుగు. Seek God's blessings for you. మా మంచి కాపరిన మా యేసయ్య లోకరక్షకుడుగా జన్మించిన జన్మదినాన్ని పునస్కరించుకొని ఈ దినమున ప్రపంచమంతా కూడా ఆనందిస్తూ పండుగ జరుపుకుంటున్న ఈ మహా పండుగలో ప్రభువా, మేము ప్రత్యేకంగా ఈ మహాదేవాలయపు 100 సంవత్సరాల ప్రతిష్ట వార్షికోత్సవం కూడా జరుపుకుంటున్న ఈ 2 సంబరాలలో దేవా, మా అందరి ఆప్తుడు, దేవా ప్రియుడు, మేమందరము ప్రార్థించిన బిడ్డ, ఆ బిడ్డ కొరకు మేమందరము దీవించవా దేవా అని ప్రార్థించిన మా ముఖ్యమంత్రి గారైన రేవంత్ రెడ్డి గారిని నీవు ఈ దినమున మా మధ్యలోకి తీసుకొచ్చిన దేవా నీకు స్తోత్రాలు. ఆనాడు గొల్లల మధ్యకు దేవదూతలను ఎలా పంపించావో ఈ దినమున ఈ దీనులమైన మా దగ్గరికి నీ కుమారుణ్ణి నాయనా ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని మా మధ్యలోకి ఒక చక్కని గాబ్రియేలు దూతలేక మాకు పంపించిన దేవానికి స్తోత్రాలు. నాయనా మా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడానికి నీవు మా అందరినీ ప్రేమించి మాపై దయ చూపెట్టే కాంగ్రెస్ పార్టీకి విజయం ఇచ్చావు దేవా నీకు స్తోత్రాలు. ఆ విజయములో మంత్రులు మా ప్రియులు అందరు ఇక్కడున్నారు, ఎమ్మెల్యేలతో పాటు వారందరినీ ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో దీవిస్తే వారు కూడా దీవెనకరంగా వారి యొక్క పరిపాలనలో ఉంటారు. దేవా, పరిపాలకుడు నైనా దీవెనకరంగా ఉంటే రాష్ట్రము ప్రజలు ఆనందిస్తారు కదా యేసయ్య, అలా దీవించు. నీవు ఇంకా బిడ్డను ఎక్కలేని కొండలపైకి ఎక్కించుకొని మహిమ పొందాలని క్రిస్మస్ శుభాలు, నూతన సంవత్సరపు ఆశీర్వాదాలు నాయనా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మిగతా మంత్రులందరికీ, ఎమ్మెల్యేల గారికి దయచేయమని యేసు నీ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మిక దేవుని సకల ఆశీర్వాదాలు దీవెనలు మనందరి పైనను ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారి మీదను మిగతా మంత్రులందరి మీద దేవుడు నిండుగా దయచేయను గాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడుగా, యెహోవా తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక, నిన్ను కరుణించుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిను దయింపజేసి నీకు సమాధానము కలుగజేయుగాక. ఆమేన్, 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 ఆమేన్.
దయచేసి మళ్ళీ యథావిధిగా కూర్చున్నట్లయితే నేను ఒక 2 మాటలు మన గౌరవ ముఖ్యమంత్రి వారి రాకను గురించి చెప్పినాక మరి ఫెలిసిటేషన్స్ ఉంటాయి. సార్ కూడా మనతో మన గ్రీటింగ్స్ అందజేస్తారు. ప్లీజ్. వారి రాక చాలా ప్రాముఖ్యమైనదండి. మరి ఈ శుభ సందర్భంలో ఒక 2 మాటలు తప్పకుండా చెప్పాలి. పాస్టర్ దొర గారి చిల్డ్రన్ సార్ ఇంగ్లాండ్ దేశం నుండి వచ్చారు. ఈ పరిశుద్ధ మహాదేవాలయం కట్టినటువంటి రెవరెండ్ చార్లెస్ వాకర్ పాస్టర్ దొర గారి కుటుంబీకులు వారు ఇంగ్లాండ్ దేశం నుండి వచ్చినారు. దయచేసి తమ తమ సీట్లలో కూర్చోవలసింది ఒకసారి మనవి చేస్తా ఉన్నాను. ప్లీజ్ సార్ క్షమించి మళ్ళీ ఒక్కసారి మీరు కూర్చున్నట్లయితే ఒక 2 మాటలు చెప్తాను సార్. ఈ అధ్యక్ష మండలము పాత 5 రెవెన్యూ జిల్లాల్లో విస్తరించి ఉండింది సార్. ఇప్పుడైతే 13 జిల్లాల్లో ఉంది. మరి ఆనాడు 1914లో ఈ దేవాలయ నిర్మాణం ప్రారంభించి మరి 1924లో ప్రతిష్ఠించి 10 సంవత్సరాలు పనికి ఆహార పథకం కింద ఈ పరిశుద్ధ మహా దేవాలయం కట్టినటువంటి వారు రెవరెండ్ చార్ల్స్ వాకర్ పాస్టర్ దొర గారు. వారు సువార్త అనగా దేవుని ప్రేమ, సువార్త, బైబిల్ ప్రవచనాలు ప్రకటిస్తూనే ప్రజల యొక్క సామాజిక పరిస్థితులను గమనించి వారికి విద్య, వైద్యము, సకల సౌకర్యాలు అందించిన వారు. మరి ఈరోజు రాష్ట్రము మీరు దయచేసి అక్కడ స్థలం ఇవ్వాలి. కెమెరామెన్లు అందరు కిందికి దిగండి. కెమెరామెన్లు అంతా కిందికి రండి. డాక్టర్ బి విమల్ సుకుమార్ గారు దయచేసి ముందుకు రండి ప్లీజ్. అన్న ప్రొఫెసర్ డాక్టర్ బి విమల్ సుకుమార్ గారు, మెదక్ అసిస్టెంట్ ట్రెజరర్ గారు. అయ్యా మీరు కొంచెం స్థలం ఇవ్వాలన్న. మీరు ఇట్లా ఉంటే ఎట్లయితుంది? ప్లీజ్ ఇక్కడ నుండి స్థలం ఇవ్వండి సార్. ప్లీజ్ సార్, నేను రావాలా? అన్న మీరు రండి ఒక్కసారి. విమల్ బాబుని మన షాల్స్ ఎక్కడున్నాయి? సార్ మీ రాక మాకు చాలా ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాజ్యం మన పరిపాలన చేసిన ఇది యాత్రికుల స్థలముగా విస్తరిస్తూ అనేక లక్షలాది మంది ప్రజలు వస్తుండగా ఇక్కడ అనేక వసతుల అవసరత ఉన్నదని మా స్థానిక గౌరవ ఎమ్మెల్యే రోహిత్ గారి ద్వారా, మైనంపల్లి హనుమంతరావు గారి ద్వారా మేము వినతి పత్రం మీ సన్నిధికి పంపించినప్పుడు మీరు కాదనకుండా, లేదనకుండా మీ సహృదయంతో, విశాల హృదయంతో 29,18,50,000 గొప్ప గ్రాంట్ శాంక్షన్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే వారు కేవలం శ్రీతులు రేవంత్ రెడ్డి గారు మాత్రమే అని నేను మనవి చేస్తూ, గట్టిగా చప్పట్లు కొట్టి, మనం ఎన్ని చప్పట్లు కొట్టినా, ఎన్ని దుప్పట్లు కప్పినా వారి రుణం తీర్చుకోలేమని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. 30 crores దాదాపుగా 30 కోట్లు. మరి ఈ దేవాలయము 10 సంవత్సరాలు పనికి ఆహార పథకం కింద కట్టిన చార్ల్స్ వాకర్ పాస్టర్ దొర గారు మహా గొప్ప ధీరోద్ధారులైతే మరి వారి అడుగుజాడల్లో నడుస్తూ ఈ దేవాలయం ఇంకా వర్ధిల్లాలని, తరతరాలకు దీవెనలు ఇవ్వాలని, ఈ 100వ జయంతి ఉత్సవాలకు ఎన్ని పనులున్నా వీలు కల్పించుకొని మన మనవిని మన్నించి మన మధ్యకు విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, వారితో పాటు వచ్చిన మన మంత్రివారులందరికీ, మన పిసిసి అధ్యక్షులకు వారికి హృదయపూర్వకమైన శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇది ఈ చరిత్రాత్మకమైనటువంటి సందర్భం, సువర్ణ అక్షరములతో లిఖించదగినటువంటి సుదినం. ఎందుకంటే 100 సంవత్సరాలకు ఇదివరకు ఎంతో మంది వచ్చారు వెళ్ళారు, కానీ దీనికి తగినటువంటి నిధులు ఏ ముఖ్యమంత్రి కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవ్వలేరని నేను మనవి చేస్తున్నాను. ఏమిచ్చినా స్పూన్లతో ఇచ్చినట్టు ఇచ్చినారు, కానీ ఇప్పుడు స్పూన్ కాదండి, వండిన డేక్ష మన ముందట పెట్టినారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు
చేతికి ఎముక లేని ధర్మదాతగా మనకు కనబడుతున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి అది పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, మరి సెంట్రల్ నుండి స్టేట్ దాకా మరి వారి యొక్క వైభవం ఇంకా వర్ధిల్లాలని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలని, వారి హయాంలో ఈ తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందాలని, అన్ని మతముల యొక్క మధ్య సమన్వయం సమైక్యత వర్ధిల్లాలని, మరి వారి మంత్రివర్గము వారి ప్రభుత్వం గొప్పగా ఈ ప్రజలకు సేవ చేయొచ్చు. రైతాంగం, కార్మిక, కర్షక సోదరులకు అందరికీ రోహిత్ బాబు ముఖ్యంగా హనుమంతన్న మాకు ముఖ్యంగా ఈరోజు మేము ముఖ్యమంత్రి గారి దగ్గర దాకా ఇది పోయి మాకు గ్రాంట్ వచ్చిందంటే హనుమంతరావు గారు, రోహిత్ అన్న మీకు ప్రత్యేక వందనాలు మేము చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని, వారి కుటుంబం, వారి మంత్రివర్గం అంతటిని ఆ భగవంతుడు యేసుక్రీస్తు ప్రభు దీవించునుగాక. మరి రాహుల్ గాంధీ గారు, సోనియమ్మ గారు, ప్రియాంక గాంధీ గారి నాయకత్వాన్ని ఇంకా వర్ధిల్ల చేయునుగాక. మరి ఇది కోరుకుంటూ అన్న మీరు రాక మాకు సంతోషం. మరి ఎంత చెప్పినా మీకు సమయం కావాలి కాబట్టి ఈ క్రిస్మస్ శుభములు, నూతన సంవత్సర ఆశీర్వాదాలు మా అధ్యక్ష మండలి పీఠాధిపతి రూబెన్ మార్క్ తండ్రి గారి పక్షంగా, విమల్ బాబు ట్రెజరర్, లే సెక్రటరీ ప్రభు కిరణ్ గారు, మరి మా వైస్ చైర్మన్ గారు వినిస్టన్ గురుల వారు, ముఖ్యంగా పాస్టర్ ద్వారా చిల్డ్రన్ మీరు కలిశారన్న, మరి వారికి కూడా మీరు కలవడం మాకు సంతోషదాయకం. వారి పక్షంగా కూడా మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు. కేథడ్రల్ సంఘము మెదక్ అంతటి పక్షంగా అన్నకు హృదయపూర్వకమైన వందనాలు. ఆ ప్రభు యొక్క దీవెనలు ఎల్లప్పుడూ మీకు, మీ కుటుంబానికి కలిగి ఆయురారోగ్యం సుఖశాంతులుండి మీ ప్రభుత్వాన్ని, మీ నాయకత్వాన్ని దేవుడు బహుగా దీవించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ఏమన్నా తప్పులు మాట్లాడితే క్షమించండి. అదే సార్కి ఇస్తున్నా. మరి సమయం సార్కి ఇస్తున్నాం. ఇంకో మైక్ ఉందన్నారు, ఆ మైక్ ఇవ్వండి. సరే సరే. మరి సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు మనతో మాట్లాడతారు. క్రిస్మస్ మరియు శత జయంతి ఉత్సవాల గ్రీటింగ్స్ వారు అందజేస్తారు. మరి ఇంతకు ముందు వారు వచ్చినప్పుడు ఇక్కడ ప్రార్థనలు చేసి పంపినారు. వారి మొక్కుబడి ఉంది, డాక్టర్ రోహిత్ గారు మొక్కుబడి ఉంది. అన్ని మొక్కుబడులు ఒకసారి ఉమ్మడిగా చాలా పెద్ద తీర్చేశారు. దేవుడు వారిని బాగుగా దీవిస్తాడు. ఏ కొరతలు ఉండవండి, సమృద్ధి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి. థ్యాంక్ యూ. ఈరోజు ప్రభు భక్తులందరూ మెదక్ చర్చ్ ప్రాంగణంలో మేరీ క్రిస్మస్ పండుగను నిర్వహించుకోవడానికి విచ్చేసి 100 సంవత్సరాలు ఈ మెదక్ చర్చ్ నిర్మాణం, ఈ దేవాలయ నిర్మాణం జరిగిన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వాహకులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు, సహచర మంత్రివర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, మత ప్రవక్తలు, ప్రభు భక్తులందరూ కూడా వేలాదిగా ఇక్కడికి తరలి వచ్చి ఈ శుభకార్యంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నా మీ అందరికీ, భక్తులందరికీ. ఈరోజు 2 శుభకార్యాలు ఇక్కడ మనం నిర్వహించుకుంటున్నాం. ఒకటి, 100 సంవత్సరాల క్రితం ఆనాడు వచ్చిన కరువు కాటకాలను నిర్మూలించడానికి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నప్పుడు పనికి ఆహార పథకం ఆనాడు ప్రభు మందిర నిర్మాణంలో భాగస్వాములైన ప్రజలందరికీ భోజనం పెట్టాలని ఒక గొప్ప ఆలోచన, వారికి పని కల్పించాలన్న ఆలోచనతో ఈ గొప్ప దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ గొప్ప దేవాలయం దేశంలోనే ప్రముఖ, అదేవిధంగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక గొప్ప దేవాలయంగా ఈరోజు పరిడవిల్లుతున్నది. ఇది తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణము.
ఈరోజు దేశంలోనే గొప్ప చర్చుగా మన మెదక్ చర్చు కీర్తింపబడుతున్నది అని అంటే 100 సంవత్సరాల నుంచి భక్తులు దీన్ని అద్భుతంగా నిర్వహించడం వల్ల ఈరోజు దేశ స్థాయిలోనే మనకు గుర్తింపు వచ్చింది. అలాంటి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దేవాలయాన్ని భవిష్యత్తులో ఇంకా అద్భుతంగా నిర్వహించడానికి, అద్భుతంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం దగ్గరికి స్థానిక శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్, అదేవిధంగా మిత్రులు మైనంపల్లి హనుమంతరావు గారు నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఈ దేవాలయానికి సంబంధించిన ఎన్ని అవసరమైతే అన్ని నిధులను విడుదల చేయాలని మంత్రివర్గ సహచరుల అండతో, వారందరి సహకారంతో ఈరోజు నిధులను విడుదల చేయడం జరిగింది. ఈ చర్చికి నాకు గొప్ప సంబంధము, అనుబంధం ఉన్నది. నేను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇక్కడికి పర్యటన చేసి ఇక్కడ దర్శించుకొని ఆనాడు నేను స్పష్టంగా చెప్పెళ్ళిన భక్తులకు మళ్ళీ వచ్చే సంవత్సరం ముఖ్యమంత్రి హోదాలో ఈ చర్చకు తప్పకుండా వస్తాను, భక్తులందరూ ఆశీర్వదించండి, పేదల ప్రభుత్వాన్ని తెచ్చుకోండి, పేదలకు మేలు జరుగుతుంది, ప్రభు ఆశీర్వాదంతో పేదల ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి హోదాలో ఈ చర్చకు తప్పకుండా వస్తాను అని ఆనాడు భక్తులకు మాట ఇచ్చిన. ఈరోజు చర్చ్ నిర్మాణం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం, అదేవిధంగా క్రిస్మస్ పండుగ కూడా భక్తులందరి సమక్షంలో నిర్వహించుకోవాలని ఈరోజు ఇక్కడికి ప్రాంగణంకి రావడం జరిగింది. చాలా సంతోషదాయకమైన పండగ. మీ అందరినీ కలిసినందుకు నాకు చాలా సంతోషం కలిగింది. నా సూచన, నా విజ్ఞప్తి, పేదల ప్రభుత్వం ఉన్నప్పుడే రైతులకు ఉచిత కరెంటు కానీ, ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే మనం నిర్మిస్తున్నామో అవి ప్రధానంగా దళిత క్రైస్తవులకే అత్యధికంగా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. దళితులకు, గిరిజనులకు, దళిత క్రైస్తవులకు, గిరిజన క్రైస్తవులకు అత్యధికంగా లబ్ధి చేకూరుతుంది. ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలతో పేదలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాము అని అంటే అది కూడా పేదలకే చెందుతుంది. 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది అని అంటే ఇది కూడా పేదలకే చెందుతుంది. 500 రూపాయల పంట బోనస్ వరి పండించిన వాళ్లకు ఈ ప్రభుత్వం ఇస్తున్నది అంటే ఇది కర్షకులకు వారికి చెందుతుంది. 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినామంటే పేద రైతులకే ఈరోజు ఆ రుణమాఫీ అందింది. ఇలా సంక్షేమ పథకాలు, ఫీజు రియంబర్స్మెంట్. ఈరోజు నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఆనాడు క్రిస్టియన్ మిషనరీస్ ఏదైతే ఎడ్యుకేషన్, హెల్త్ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి పేదలకు ఏ దిక్కు లేని వాడికి ప్రభువే దిక్కు అని ఆనాడు గొప్పగా విద్యను అందించి, వైద్య సేవలను అందించి, సేవ అంటే ఇలా ఉండాలి అని ఈ సంస్థలు చూపించిన బాటలోనే ఈనాడు మా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ కానీ, లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ పథకం కానీ తీసుకొచ్చినాయి అంటే వీటికి పునాదులు ఆనాడే పడ్డాయి. అదేవిధంగా ఈ మెదక్ చర్చ్ నిర్మాణం, పనికి ఆహార పథకం, కరువు వచ్చినప్పుడు తినడానికి ప్రజలు అలమటిస్తున్నప్పుడు ఆనాడు ప్రముఖులు ప్రజలని కాపాడడానికి వాళ్లకు భోజనం పెట్టి వాళ్లకు పని కల్పించి ఈ చర్చ్ నిర్మాణం జరిగింది. ఈరోజు ఉన్న ఉపాధి హామీ పథకానికి స్ఫూర్తి ఈ చర్చ్ 100 సంవత్సరాల క్రితం నిర్మించినప్పుడు ఏ విధానాన్ని అవలంబించిందో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం, పనికి ఆహార పథకమే. ఇవన్నీ మంచి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఆ ప్రభువు నుండి, భక్తుల నుండి సంపూర్ణమైన ఆశీర్వాదం నా మంత్రివర్గం కోరుకుంటుంది. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. ఈ ప్రభుత్వం 10 కాలాల పాటు వర్ధిల్లాలి. పేదల సంక్షేమ పథకాలు ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మీ అందరి సహకారం ఉండాలి. మెదక్ జిల్లా అభివృద్ధి విషయంలో
ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుంది. ఈ జిల్లాకు సంబంధించి ఏ విషయాలు ఉన్నా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కొండా సురేఖ గారు మీకు అందుబాటులో ఉంటారు. తప్పకుండా ఏ అవసరం ఉన్నా కూడా ఈ ప్రభుత్వము ప్రజల యొక్క అవసరాలు తీరుస్తుందని తెలియజేస్తూ మళ్ళీ ఒక్కసారి హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికి కూడా, భక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు మిత్రులారా. చాలా వందనాలు. చాలా